హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరాక్ వీడియోస్. సీరియల్ నటుడు నిఖిల్ గోరింటాక్ సీరియల్తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి పరిచయమై రీసెంట్గానే ఊర్వశివో రాక్షసివో సీరియల్లో నటించాడు. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ షో సీజన్ 8లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. నిఖిల్ విన్నింగ్ రేస్లో ఉన్నాడు. అయితే రీసెంట్గానే బిగ్ బాస్ ఎపిసోడ్లో కంటెస్టెంట్స్ వారి లవ్ స్టోరీస్ చెప్పవలసిందిగా బిగ్ బాస్ అడిగారు. అందరూ చెప్తూ ఉండగా నిఖిల్ కూడా కావ్యతో ఉన్న తన లవ్ స్టోరీ గురించి చెప్పుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు. అలాగే అభిమానులు కూడా ఎమోషనల్ అయ్యేలా చేశాడు. వీరిద్దరికీ రీసెంట్గానే లవ్ బ్రేకప్ అయ్యింది. బిగ్ బాస్లోకి ఎంటర్ అవ్వక ముందే ఒకరినొకరు అన్ఫాలో కూడా చేసుకున్నారు. వీళ్ళది దాదాపు 6 years లవ్ స్టోరీ అనేసి చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్కి వెళ్ళే ముందు నిఖిల్ కావ్య రిలేషన్షిప్లో ఉన్నట్లు ఎన్నో షోస్లో వీళ్ళిద్దరూ కలిసి కని అని యూట్యూబ్ ఛానల్తో కూడా వీళ్ళు స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా సక్సెస్ అయ్యారు. ఇన్స్టాలో స్టోరీస్లో పోస్ట్ చేసి పెట్టడంతో వీరిద్దరి ప్రేమ పెళ్లి వరకు వెళ్తుంది అనుకున్నారు. బట్ అనుకోకుండా విడిపోయారు. బిగ్ బాస్ సీజన్ 8లోకి నిఖిల్ ఎంటర్ అయ్యేప్పుడు తన సింగిల్ అంటూ చెప్పుకొచ్చాడు. సీజన్ 8 ఎపిసోడ్లో కావ్య గురించి నిఖిల్ ఇలా చెప్పుకొచ్చాడు. కావ్య ఎప్పటికీ నా భార్యే. తన లైఫ్లో ఇంకొకరు వచ్చినా రాకపోయినా ఎప్పుడూ కావ్య నా భార్యే. షో నుంచి వెళ్ళగానే తన దగ్గరికి వెళతాను. తనని మళ్ళీ బ్రతిమలాడతాను. కొడితే కొట్టించుకుంటాను. తిడితే తిట్టించుకుంటాను. మా అమ్మలాగే తను నన్ను చూసుకుంటుంది అనుకున్నాను. ఇప్పుడు మా అమ్మ నుంచి విడిపోయినట్లుగా అనిపిస్తుంది. తనతో విడిపోతూ ఎంతగానో బాధగా ఉంది. బుల్లితెరకు ఎంట్రీ అవ్వగానే తనతో నా ఫస్ట్ సీరియల్లో తనతో లవ్లో పడ్డాను. ఫ్యామిలీ సెంటర్ అవ్వడంతో వాళ్ళ మధ్యలో వివాదాలు వచ్చాయంటూ, కానీ తనతో ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నానంటూ, మళ్ళీ తన లైఫ్లోకి ఎవ్వరు వచ్చినా రాకపోయినా ఆ నిఖిల్ని మాత్రం ఎప్పుడూ ఎవ్వరు చూడలేరు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది. దాంతో కావ్య కూడా స్పాట్లో నిఖిల్ ఇది చెప్పగానే చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయింది. కావ్య తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నిఖిల్ గురించి అన్నట్లుగా కొన్ని కొటేషన్స్ని అయితే పోస్ట్ చేసింది. వాటిని షాకింగ్ కొటేషన్స్ అని చెప్పాలి. మాస్క్ వేసుకొని నటించే వాళ్ళని చూసి మోసపోకండి. ఫేక్ మనుషులు పరిస్థితులకు తగ్గట్టుగా వారి అసలు రూపాన్ని బయటపెడతారు. ఈ మాస్కులు పూర్తిగా పోయే వరకు ఎదురు చూడండి అంటూ పోస్ట్ చేసింది. మరి కాసేపటికి కొంతమంది ఎక్సలెంట్ యాక్టర్స్ వారికి ఎలా పర్ఫామ్ చేయాలో తెలుసు. వారి నటనకి, ఇన్నోసెన్స్కి, ఫేక్ చార్మ్కి అందరూ మెస్మరైజ్ అవుతారు. వారి యాక్టింగ్ వల్ల గాయపడిన వారు కన్ఫ్యూజ్ అవుతూ షాక్ అవుతారు. అలాంటి నటుల గురించి జనాలకున్న అభిప్రాయం మార్చడం కష్టం. ఎందుకంటే వారు తనకి తాము విక్టిమ్స్గా, మనల్ని అబ్యూజింగ్గా కన్విన్స్ చేయడానికి మాట్లాడుతూ ఉంటారంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ నిఖిల్ గురించి అంటూ వైరల్ అవుతుంది. నిఖిల్ మాటలు బట్టి కావ్యతో కలవాలని ఉన్నా కావ్యకు మాత్రం ఏమాత్రం ఇష్టం లేదని తెలిసిపోతుంది.